జనబలమే గీటురాయిగా సామాజిక న్యాయమే అభ్యుమతంగా శాసనసభ లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే మరోవైపు 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభకు రాప్తాడు ముస్తాబైంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ, ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ క్యాడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కుప్పంలో సీఎం జగన్ ఈ నెల 26న పర్యటించి హంద్రీనీవా కాలువను ప్రారంభిస్తారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అధికార పార్టీపై తిట్ల పురాణం తప్ప చేసిన అభివృద్ధి ఏంటో చెప్పలేకపోతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేస్తే రాయలసీమలో వైఎస్సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. దొంగ ఓట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. రేపు రాప్తాడులో జరగనున్న సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకొక అవకాశం ఇచ్చారు. అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసుల్లో ఇదే తుది విచారణగా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి నెగ్గి పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే సాంకేతిక, వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ 4. దీంతో ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కృష్ణపట్నం పోర్టుపై సోమిరెడ్డి దుష్ప్రచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందంటూ రాద్ధాంతం చేశారని, నిన్న వెసల్ నుంచి కంటైనర్లను అన్లోడ్ చేస్తే మాట పడిపోయిందని అన్నారు. సోమిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అసలు కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడత పెడతారని విమర్శించారు. విధ్వంసం పుస్తకం వెనుక విద్వేషం అర్థమవుతోందని, ప్రజలు త్వరలోనే వాళ్లకు బుద్ధి చెబుతారన్నారు వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారని ఎద్దేవా చేశారు ఎంపీ కేశినేని నాని. మైలవరం టికెట్ను చంద్రబాబు 200 కోట్లకు అమ్ముకున్నారని ఉమామహేశ్వరరావే గతంలో చెప్పారన్నారు. చంద్రబాబుకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆయన పెద్దబాబు అయితే, చిన్నబాబు తాను అని చెప్పుకునే వ్యక్తి ఉమామహేశ్వరరావు అని ఆరోపించారు కేశినేని నాని. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యమన్నారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని, ఈ 2 నెలలు కూడా వైవి సుబ్బారెడ్డితో కలిసి నిబద్ధతతో పనిచేస్తామన్నారు. రామ్మోహన్ అచ్చెన్నాయుడుకు ప్రగల్భాలు పలకటం అలవాటు అయిపోయిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలవటం ఖాయమన్నారు ధర్మాన. ప్రతిపక్షాలపై ఏపీ మంత్రి పి రాజన్న దొర తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరి సర్వేలు వారే చేసుకుంటారని, దానిపై కూడా ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే 3 రాజధానులను సీఎం జగన్ ముందుకు తీసుకొచ్చారన్నారు రాజన్న దొర. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వాలంటీర్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు ఎమ్మెల్యే ద్వారంపూడి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. లోకేష్ శంఖారావం కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోళ్ల లలిత,
రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణవర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేష్ ను కలిసేందుకు గొంప వర్గీయులు వెళ్తుండగా ఇన్ఛార్జ్ లలిత కుమారి వర్గం నేతలు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో గొంప వర్గీయులు నినాదాలతో హోరెత్తిచ్చారు. ఏబిఎన్ రాధాకృష్ణకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తనపై రాసిన రాతలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాలు చేశారు. రాధాకృష్ణకు దమ్ముంటే చర్చకు రావాలన్నారు. అలాగే రాధాకృష్ణకు ధైర్యం ఉంటే విజయవాడ సెంట్రల్లో తనపై పోటీ చేసి గెలవాలన్నారు. కాపుల వ్యతిరేక పత్రిక ఆంధ్రజ్యోతి అని మండిపడ్డారు వెల్లంపల్లి. రాష్ట్రంలో సంక్షేమ పాలనతో పాటుగా సీఎం జగన్ అభివృద్ధి పునాది వేశారన్నారు కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్. పిఠాపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతతో కలిసి సునీల్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్ కు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. రాజ్యసభలో టీడీపీ అడ్రస్ ఎలా గల్లంతయిందో రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా అలాగే కనిపించకుండా పోతుందని జోస్యం చెప్పారు సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల రఘురాం. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు అండ్ టీం వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తలసిల. విపక్షాలన్నీ ఏకమైనా జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యమన్నారు. దొంగల ముఠా ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం వైఎస్ జగన్ పాలనే మళ్లీ ఏపీలో వస్తుందని జోస్యం చెప్పారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. రాజకీయంగా కాపులకు వైఎస్ జగన్ హయాంలోనే గుర్తింపు వచ్చిందన్నారు అడపా శేషు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ధనంజయుడు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం, లక్కవరం ఎస్ఐలతో పాటు 50 మంది సిబ్బంది డాంగేనగర్లో సోదాలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేని 35 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన పోలీసులు చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో 4000 లీటర్ల బెల్లపు ఊట, 25 లీటర్ల సారా, 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో జిఎస్ఎల్వి F-14 రాకెట్ నమూనాకు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 5:35 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం చేపట్టనున్నట్లు సోమనాథ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతుందని అన్నారు. రానున్న 3 నెలల్లో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోట్ల సుజాతమ్మకి ఇవ్వాలని పార్టీ నేతలు, ముఖ్యులు సమావేశం నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఇక్కడ పార్టీ గెలవటం లేదన్నారు. చంద్రబాబు చివరి నిమిషంలో టికెట్ ఇవ్వటం వల్ల అభ్యర్థి ఓడిపోతున్నారని, ఈసారి ఖచ్చితంగా కోట్ల సుజాతమ్మకే టికెట్ ఇవ్వాలని ఆమె వర్గీయులు డిమాండ్ చేశారు. కోట్ల సుజాతమ్మను కాదని కొత్త వారికి టికెట్ ఇస్తే సహకరించేది లేదన్నారు కార్యకర్తలు. తెలంగాణ శాసనసభలో ఇరిగేషన్పై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ ఎలా కుంగిందో ఫోటోలతో వివరించారు. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని సభ సాక్షిగా వెల్లడించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రవాణా శాఖను ప్రక్షాళన చేసింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని స్థాయిల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని బదిలీ చేసింది. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్టీఓలు, 7 డీటీసీలను బదిలీ చేసింది రేవంత్ ప్రభుత్వం. హీరా గ్రూప్ చైర్పర్సన్ నౌహీరా షేక్ పై సినీ నిర్మాత బండ్ల గణేష్ కొడుకు హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని నౌహీరా షేక్ కు చెందిన ఒక ఇంట్లో బండ్ల గణేష్ కొడుకు హీరేష్ అద్దెకు ఉంటున్నారు. ఇంటిని అమ్మాలని భావిస్తున్నట్లు నౌహీరా షేక్ చెప్పడంతో అదే ఇంటిని కొనుగోలు చేయడానికి బండ్ల హీరేష్ 3 కోట్ల రూపాయలు చెల్లించాడు. ఆయన కొనుగోలు చేసిన ఇల్లు ఈడీ జప్తులో ఉందని తెలుసుకున్న బండ్ల హీరేష్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని నౌహీరా షేక్ పై ఒత్తిడి చేశాడు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించేందుకు తరలిరాగా ఒక్కసారిగా చెరువుగట్టు ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి చెరువుగట్టుకు 2వ ఘాట్ రోడ్, మౌలిక వస్తువులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కేవలం 28,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 1,47,000 కోట్లకు పెంచారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లేకుండా కట్టడంతో మేడిగడ్డ పిల్లర్ నిట్ట నిలువునా చీలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. తెలంగాణను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెసే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిడబ్ల్యూసీ సూచనల ప్రకారమే ప్రాజెక్టులు కట్టామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లకు ఒప్పుకోకపోవడం వల్లే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించామన్నారు హరీష్ రావు. కుంభమేళాను తలపించేలా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమవుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వనదేవతలను దర్శించుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు, క్యూలైన్స్ వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నారు. సుమారు 600 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేపడతామంటున్నారు ములుగు కలెక్టర్ ఈలా త్రిపాఠి. కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే వార్తలను ఈటెల రాజేందర్ ఖండించారు. పట్నం మహేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావుతో ప్రత్యేకంగా భేటీ కాలేదని సాక్షి ప్రతినిధులకు వివరించారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డి గృహప్రవేశ కార్యక్రమంలో వారితో పాల్గొన్న ఫోటోలను కొందరు ప్రచారం చేస్తున్నారని ఈటెల అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. శాంతి సౌభాగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటూ ఆయన ట్వీట్ చేశారు. కేసీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు విజయసాయిరెడ్డి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా బడ్జెట్ రూపొందించామన్నారు. టీడీపీ కౌన్సిలర్లు గెలిచిన డివిజన్లలోనూ అభివృద్ధి చేశామని మేయర్ చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలేశారని, నగరానికి రావాల్సిన నిధులను అమరావతికి తరలించారని ఆరోపించారు మేయర్ భాగ్యలక్ష్మి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ను పార్టీ నాయకులు, కార్యకర్తలను పరిచయం చేశారు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ఈ సందర్భంగా నాలుక మడత వేయడంతో చంద్రబాబు అంతా ఎక్స్పర్ట్, దేశంలో మరెవరూ లేరని విమర్శించారు కురసాల కన్నబాబు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. నంద్యాల జిల్లా వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు కాటసాని రామిరెడ్డి. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు సిద్ధం సభ జరగనుంది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ సిద్ధం వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అనంతరం నందికొట్కూరు నగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీపీ దూకుడు పెంచింది. బాలకృష్ణ బినామీలను ఏసీపీ ప్రధాన కార్యాలయానికి పిలిచి అధికారులు విచారిస్తున్నారు. బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. శుక్రవారం బాలకృష్ణకు సంబంధించిన 2.7 కోట్లను ఏసీబీ సీజ్ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. CPP-3లో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. కిడ్నాపర్గా అనుమానించి ఒక మహిళపై దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో జరిగింది. పెద్దమల్లారెడ్డిలో ఒక మహిళ అనుమానాస్పదంగా తిరుగుతుండగా చిన్నారులను ఎత్తికెళ్లే మహిళగా అనుమానించి గ్రామస్తులు దాడి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే సదరు మహిళ దోమకొండ మండలానికి చెందిన లక్ష్మిగా గుర్తించారు. మహిళకు మతి స్థిమితం లేనట్లుగా గుర్తించారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV F-14 రాకెట్ ను కాసేపట్లో నింగిలోకి పంపనుంది. 27 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం నింగిలోకి దూసుకెళ్లనుంది GSLV F-14.
2274 కిలోల బరువున్న ఇన్సాట్ 3DS శాటిలైట్ను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టనుంది. 2029 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీని సవాలు చేయగల పార్టీ ఆమ్ ఆద్మీ ఒక్కటేనని, అందుకే తమను చూసి కమలదళం భయపడిపోతుందంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 10 మంది మరణించారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో 6 శివకాశి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 200 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్కి రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఢిల్లీ చేరుకున్న కమల్నాథ్ బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కమల్నాథ్ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఎంపీ నకుల్నాథ్ ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయింది. మహారాష్ట్రలో పవార్ వర్సెస్ పవార్ పోరు రసవత్తరంగా మారుతోంది. బారామతిలో చెల్లెలు సుప్రియా సూలేకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టేందుకు రెడీ అయ్యారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. భార్య సునేత్రా పవార్ బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బారామతిలో సునేత్రా పవార్ పోస్టర్లు హాట్ టాపిక్ గా మారాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు సునేత్రా పవార్. ఢిల్లీలో ఒక గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. దీంతో 8 బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో 1 మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవటమే లక్ష్యంగా వ్యూహాలను పదును పెడుతోంది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీలోని భారత మండపంలో బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ అయింది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివారం బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. బీజేపీ సొంతంగా 370, ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు గెలుచుకోవటమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ విస్తృత స్థాయి జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ తీర్మానం ఆమోదించనుంది బీజేపీ కౌన్సిల్. అలాగే పార్టీ విధానాలు, సంస్థాగత వ్యవహారాలపై నేతలు చర్చించనున్నారు. కార్యవర్గ సమావేశాల తర్వాత ఏపీ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. ఆ రోజు నేరుగా హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్ బెన్ డకెట్ 153 పరుగులు సూపర్ సెంచరీతో రాణించాడు. ఒలీ పోప్ 39 పరుగులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ 41 పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో 2, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు.